ప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి ఆర్టీసీ సమ్మె? మరోవైపు మంత్రుల జీతాల్లో కోత పెట్టుకుని సైతం త్యాగం చేసి మరి రిటైర్డ్ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామంటున్నారు. మరి వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో వాళ్ళ 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 29-30 డిమాండ్లు అవి ఉన్నాయి సార్. ఆ డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు కొత్తగా పుట్టించింది కదా, కొత్తగా చెప్పింది కదా సార్. ఇవన్నీ కూడా ఆ డిమాండ్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేయండి అనేది డిమాండ్ సార్. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా మీరు ఈ వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి ఆర్టీసీకి ఇవి చేస్తాము, ఆర్టీసీ ఉద్యోగులకు ఇవి చేస్తాం, ఆర్టీసీని బాగు చేయడానికి ఇవన్నీ చేస్తామని చెప్పినారు కాబట్టి పార్టీకి ఓట్లు వేసినారు. సుమారు 60,000 కుటుంబాలు ఇంచుమించుగా పైన ప్రత్యక్షంగా 60,000 లేకపోతే లక్ష కుటుంబాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రభావితం అయ్యేటువంటి ఆర్టీసీ సంస్థ సార్. మరి అంతమంది మీకు ఓటేసినప్పుడు 4, 5, 10 నియోజకవర్గాలు మీరు గెలిచింటారు కదా ఎక్కడన్నా దగ్గర వాటి ప్రభావంతో. కాబట్టి మీరు గెలవడానికి కారణం కూడా ఒక కారణం ఆర్టీసీ యొక్క సానుకూలమైనటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఆర్టీసీ కార్మికులకు సానుకూల స్పందన. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నిలుపుకోమనేది వాళ్ళ డిమాండ్ సార్. వాళ్ళ కొత్త డిమాండ్ ఏం లేదు. కాబట్టి దాన్ని నిలుపుకోకుండా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే సగం పీరియడ్ అయిపోయింది. డౌన్ కిందికి స్టార్ట్ అయింది, డౌన్వర్డ్ ట్రెండ్. ఇంకా ఇప్పుడు కూడా వాటిని కనీసం మొదలు పెట్టకపోతే, వాళ్ళకు 2 డిఏలు ఇస్తామన్నా అది మొదలు పెట్టకపోతే సహజం వచ్చినటువంటి రియాక్షన్ అది సమ్మె. ఆ సమ్మెలో వచ్చిన ఫలితాలు, దాని గురించినటువంటి చర్చ సరే నిన్న సఫలమైనందుకు ముందు అభినందనలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు. కాకపోతే ఏంటంటే జరిగిన 3 రోజుల నష్టం అనుకోండి, లేదా ఆర్టీసీలో ఉన్నటువంటి పరిణామాలు, ఆర్టీసీని బతికించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇక ముందు ఏం చేస్తారు? ఇచ్చిన వాగ్దానాలు, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు అమలు చేయదు. నిన్న చర్చలు చేసి ఏదో చర్చల తంతు ముగించి అది నిలుపుకోకపోతే మళ్ళీ ఆ సమస్య స్టార్ట్ అవుతుంది. ఏదో విధంగా ఈ సమస్య ముందుకు పోతుంది కాబట్టి పరిష్కరించాలని. అంతవరకు బాగా చెప్పారు. మీ బండి సంజయ్ గారి పాత్ర ఏంటి? ఎందుకు అంత అడావుడిగా వెళ్ళి పాపం ఆ శవపేటకి దగ్గర అడావుడి చేయటం ఇవన్నీ అవసరమా? కేంద్ర స్థాయిలో మంత్రిగా ఉన్న వ్యక్తి సార్. ఇప్పుడు ఆయన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు సార్. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒకటి. రెండో అంశం ఏంటంటే బండి సంజయ్ గారు మొన్న చనిపోయినప్పుడు లేదా ఆడ ఉద్యమం జరుగుతున్నప్పుడు పోలేదు సార్. చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి హైదరాబాద్ లో ఉన్నప్పుడే నిజంగా చెప్పాలంటే నేను కూడా బండి సంజయ్ గారు నన్ను నర్సంపేట రమ్మన్నారు. నిజంగా నన్ను ఫోన్ చేశారు మొన్న రాత్రే. ఇట్లా జరిగింది, చనిపోయినాడు ఆర్టీసీ కార్మికుడు అని చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవి. చనిపోయే కంటే ముందు గ్యాస్ దొరకలేదు, అగ్గిపెట్ట దొరకలేదు అనలేదు సార్. చనిపోయిన తర్వాత సంఘీభావం ప్రకటించడం కోసం పోయినాడు. సంఘీభావం ప్రకటించడం కోసం అక్కడికి పోయిన తర్వాత అక్కడ పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి రియాక్షన్ అది మాత్రం గమనించాలి తప్ప ఆయన ఏదో మన రెచ్చగొట్టనికి పోయినాడా లేకపోతే అక్కడ చేయనికి పోయినాడు ఇవన్నీ ఏం జరగలేదు సార్. చనిపోయిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరు కావచ్చు, పోలీసులు వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, దానికి నిరసనగా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే పోలీసులు చేసిన చర్యలు కావచ్చు. వీటిని ఆపడం కోసమే అక్కడికి పోయినాడు సార్. పోలీసులు అత్యుత్సాహంతో చేసినటువంటి సంఘటనలు ఆపినారు. మూడో ప్రధానమైన విషయం ఏంటంటే అంతకంటే ఎక్కువ బండి సంజయ్ గారు ఏం చేయలేదు సార్. అది సంఘటన జరిగిన తర్వాత నిన్న ఉదయం 10-11 గంటలకు పోయినాడు బండి సంజయ్ గారు అక్కడికి. కాబట్టి దాన్ని జరుగుతున్న కార్మిక సంఘాల యొక్క పోరాటానికి సంబంధం కాదు సార్. పోలీసుల అత్యుత్సాహంతో జరిగినటువంటి మూడో విషయం సార్. ఒక్క విషయం మీరు చెప్పారు ఉద్యోగస్తుల గురించి. ఉద్యోగస్తుల విషయంలో కూడా మీ ఎన్నికల మేనిఫెస్టోలో సార్ ఫస్ట్ దాంట్లోనే ఉంది సార్. గత ప్రభుత్వం ఆపినటువంటి 3 డిఏలను వెంటనే 100 రోజుల లోపల విడుదల చేస్తాం సార్. 100 days ఆ రోజు చెప్పినారు. ఈ రోజుకి 1000 రోజులు అయిపోయింది. 100 రోజులు పక్కన 1000 రోజులు అయిపోయింది. 3 డిఏలు పోయి ఇప్పుడు 5 డిఏలు పెండింగ్లకు వచ్చింది. ఎందుకంటే 5 డిఏలు 3తో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక డిఏ పెరుగుతూనే ఉంటుంది. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రంలో జరుగుతుంది. అదే 5 డిఏలు పెరిగి ఇప్పటిదాకా 2 ఇచ్చి ఆ 2 కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి మీరు చేస్తున్నటువంటి పని ఆల్మోస్ట్ 9 నుంచి 10 లక్షల గురించి కాదు. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఉన్నాయి కదా, వాళ్ళకి బకాయిలు చెల్లించడానికి మంత్రులు త్యాగం చేస్తారంట కదా. ఒక హాఫ్ మినిట్ పూర్తి చేస్తారు. మొత్తం రిటైర్డ్ ఉద్యోగస్తులు 4 నుంచి 5 లక్షలు ఉంటే ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలతో కలుపుకున్నటువంటి ఉద్యోగులు సుమారుగా 4 నుంచి 5 లక్షలు ఉన్నారు సార్. వీళ్ళందరిది కలుపుకుంటే 9 లక్షల పైచీలకు ఉద్యోగస్తులకు మీరు 5 డిఏలు పెండింగ్ ఉన్నారు. అయితే వాళ్ళకి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన 8,000 కోట్లను ప్రభుత్వమే ప్రకటించింది. ప్రస్తుత ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు అంటే వాళ్ళ లీవ్స్, సరెండర్ లీవ్స్ అనుకోండి, మెడికల్ రియంబర్స్మెంట్ అనుకోండి, ఎట్సెట్రా అన్ని కలిపి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 6,500 కోట్లు ఉన్నాయి సార్. 14,000 పైచిలకు కోట్లు ఉంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంత మొత్తం 160 మంది సార్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 160 మందికి సగం కట్ చేస్తే ప్రాబబ్లీ 1,60,60,000 అయితే సార్.
ఒక ఉద్యోగికి అంటే ఇద్దరు సీనియర్ ఉద్యోగుల రిటైర్మెంట్ కు సరిపోయేంత సార్ నెలకి వీళ్ళు ఇచ్చేది. సంవత్సరానికి ఇప్పటికి 8,000 మంది రిటైర్ అయితే ఈ 2.5 ఏళ్లలో మీరు ఇచ్చే ఇద్దరికా సార్? ఎట్లా ఎక్కడ సాధ్యమైతే సార్? అసాధ్యమైన పనులు. అందుకోసం మీరు అసాధ్యమైన వాగ్దానాలు చేశారు. ఇంకా మీకు వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఓల్డ్ రిటైర్మెంట్ సిస్టమ్ తీసుకుపోతా ఉన్నారు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, న్యూ పెన్షన్ సిస్టమ్ దగ్గర పక్కన పెట్టు. అందుకోసం మీరు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల ఫలితంగా ఈ రోజు రియాక్షన్స్ కనపడుతున్నాయి సార్. మీరు ఉద్యోగస్తుల విషయం అన్ని రంగాలను ఉద్యోగస్తులు చర్చకు వచ్చింది కాబట్టి చెప్తారు. అన్ని రంగాలను కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలే చేశారు, అలవికాని వాగ్దానాలు చేశారు, మీకు సాధ్యం కాని వాగ్దానాలు చేశారని నా అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది సార్. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నిరుద్యోగులు కూడా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు. మొత్తం మీకు మేనిఫెస్టో చూసుకుంటే ఎక్కువ హామీలు ఇచ్చి వచ్చినారు. వాళ్ళు ఒక్కొక్కరు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఆర్టీసీ. నేనేమంటున్నా సార్, మీరే 100 రోజులలో వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తున్నారు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వము ఆగస్టు 14న యాక్ట్ తెచ్చింది. అదేవిధంగా ఆగస్టు 6 నాడు గెజిట్ తెచ్చింది. మొత్తం కంప్లీట్ చేసింది సార్. అమలు పరచడమే, ఇంప్లిమెంట్ చేయడమే. ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, ప్రభుత్వం మారితే అన్నీ ఉంటాయి కదా సార్. యాక్ట్ అయిపోయింది, గెజిట్ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ అయినాక ఎందుకు ఆపవలసి వచ్చింది సార్? ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు చేయకుండా ఆపించి వచ్చారు? మా ప్రభుత్వం అప్పుడు 44% పిఆర్సీ ఇచ్చింది, తర్వాత 16 పిఆర్సీ 16% ఇచ్చింది, ఇప్పుడు 11 పిఆర్సీ ఇచ్చినాం. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీల మీద 2.5 సంవత్సరాలు ఎందుకు పడుతుంది సార్? అంటే ఈరోజు స్పష్టంగా శంకర్ గౌడ్ హత్య అది కాంగ్రెస్ పార్టీ హత్య కదా, ప్రభుత్వ హత్య కదా. ఎందుకు అంటున్నంటే మీరే చెప్పారు కదా, 100 రోజులలో మేము రాగానే ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పారు కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం 90% చెప్పమండి రియాజ్ గారిని, ఎక్కడ ఆగలేదు. గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది, బిల్ మీరు ఇంప్లిమెంట్ చేయడమే కదా. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే మీకు స్పష్టంగా అవగాహన లేదు, ప్రజలపైన అవగాహన లేదు, ఏ సంఘాల పట్ల అవగాహన లేదు. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు నిరుద్యోగులు ఒకవైపు పోరాటమా సార్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సార్, పిల్లలకు హాల్ టికెట్లు వస్తలేవు. ఒక్క వర్గం చెప్పండి సార్, మీకు ఈ వర్గం హ్యాపీగా ఉంది అని చెప్పమనండి. ఏ వర్గం అన్నా ఈ రాష్ట్రంలో హ్యాపీగా ఉందా సార్? ఏ వర్గం హ్యాపీ లేదు. అందులో భాగంగానే మొట్టమొదటిసారి ఆర్టీలు తిరుగుబాటు చేశారు. ఈరోజు మీరు నిన్న స్వీట్లు తినిపించుకున్నారు, ఏమని తినిపించుకున్నారు సార్? ఎందుకు కమిటీ ఎందుకు సార్? మీకు మౌలిక ప్రశ్న, కమిటీ ఏం చేస్తుంది? నీకు యాక్ట్ వచ్చినాక, గెజిట్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ కమిటీ ఎందుకు సార్? ఆ కమిటీ మళ్ళీ ఏం తవ్వుతుంది ఇప్పుడు తీసి? నీకు మొత్తం ప్రాసెస్ అయిపోయింది కదా సార్, 99% అయిపోయింది, ఒక 10% ఉంది. నువ్వు 10% చేయడానికి మళ్ళీ కమిటీ చేసినావు. మీరు కూడా సమ్మెని అణిచివేయడానికి నేనేమంటున్నా సార్, మాట్లాడినాం, చర్చించినాం, కంప్లీట్గా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడానికి అదే ప్రభుత్వం ఏదైతే ఉందో, పాలసీ ఏదైతే ఉందో, ఏదైతే చేయాల్సి ఉందో మొత్తం ప్రాసెస్ అయిపోయింది సార్. 90% అయిపోయినాక ఒక 10% చేయడానికి కమిటీ ఎందుకు? ఈ ధర్నాలు ఎందుకు? ఈ తిరుగుబాటులు ఎందుకు? అంతేగా సార్. ఇప్పుడు నీకు క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, ఇవన్నీ ఉంటాయి. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉన్నాక కూడా మీరు అంటే ఇది కావాలని అవగాహన లేక ఈరోజు తెలంగాణలో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి చంపుతున్నారు. శంకర్ గౌడ్ హత్య ఇది కాంగ్రెస్ హత్య. ఎందుకు జరిగింది శంకర్ గౌడ్? అదేవిధంగా ఈరోజు ఇంకొక వ్యక్తి నిన్న మందు తాగి భూపాలపల్లిలో ఇంకా సీరియస్గా ఉన్నాడు, ఒక డ్రైవరు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైట్. రియాజ్ గారు చెప్పండి, ఏమిటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి శంకర్ గౌడ్ గారి మృతికని అంటున్నారు వీళ్ళు. మరోవైపు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వటం వల్లే ఈ సమస్య వచ్చిందని కూడా ప్రకాష్ రెడ్డి గారు కానీ మీరు కానీ అంటున్నారు. మీరేం సమాధానం ఇస్తారు? శ్రీనివాసరావు గారు, మొట్టమొదటిసారిగా మనం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పట్లకు అతీతంగా ప్రభుత్వాన్ని అభినందిద్దాం. మనం 72 గంటల లోపునే ఆర్టీసీ సమ్మెకు ఒక ముగింపు పలికే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిన వెంటనే కేబినెట్ మీటింగ్ మొత్తం కూడా ఆర్టీసీ మీద ఫోకస్ చేసింది. చాలా చక్కటి పరిష్కారాన్ని ముందే చేసింటే పోయేది కదా అంటున్నారు. ప్రభుత్వం మనం ఒకసారి కొంచెం చరిత్రలోకి వెళ్ళిపోదాం. శ్రీనివాసరావు గారు కూడా కొన్ని విషయాలు అర్థం కావాలి. 58 రోజుల సమ్మె, ఇప్పుడు 3 డజన్ల మంది కార్మికులు, ఇప్పుడు ఏమైందో కార్మికుల సంఖ్య 3 డజన్లు. సార్ వినండి సార్, మీరు మాట్లాడుతున్నా ముందాగా విన్నా కదా, 3 డజన్ల మంది కార్మికులు. ఇదే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే, అసలు ఆర్టీసీ పేరే చరిత్రలో సమస్యపోయిన అధ్యయనం, చెదిరిపోయిన స్వప్నం అయిపోయింది. ఆర్టీసీ లేదు
అని చెప్పేసి కొత్త ఉద్యోగాలను తీసుకునే ప్రయత్నం చేసి ఆర్టీసీని ఏం చేసిండో కొంచెం వెనకపోయి చూస్తే మనకు కనబడతా ఉంటుంది. 1,000 మా మీద చూపెట్టే ముందు 4,000 వాళ్ళ మీద అట్లనే చూపెడతాను. క్యాబినెట్ తీర్మానం చదువు, అట్లనే యాక్ట్ చదువు, అట్లనే గెజెట్ చదువు. వినండి, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని గర్వంగా చెప్తున్నాను. అరే అవునన్నా, యాక్ట్ చదువు, గెజెట్ చదువు, కంప్లీట్ గా ఇది అట్లే కంటిన్యూ రా. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పండి. మనం డీటెయిల్స్ ఇద్దాం, మనం డీటెయిల్స్ ఇద్దాం. ఇక రెండో అంశం ఏంటంటే బండి సంజయ్ గారు బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి, అది హోంశాఖ మంత్రి. ఎండాకాలం మంటలు లేస్తే ఏం చేయాలి సార్? ఆర్పే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి సార్. బండి సంజయ్ గారు, ప్రకాష్ రెడ్డి లాగానో, రామచంద్రరావు గారు పార్టీ నాయకులు అయితే నేను వేరే రకంగా మాట్లాడేవాడిని. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఎండాకాలం మంటలు లేస్తే ఆ మంటల్లో చలికాల్చుకోలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమైన విధానం అది, ఎంత దుర్మార్గమైన గవర్నెన్స్ సంబంధించిన వ్యవస్థ అది. మేము ఆ మంటలు ఆర్పేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మంటలు ఆర్పేసాం మేము. అది మా పార్టీ కదా. 3 గంటలు ఉంటారు సార్ కేంద్ర మంత్రిపై. కూడా కరీంనగర్ నుంచి 3 గంటలు ఉండి అప్పటికే మేము ఎవరైతే శంకర్ గౌడ్ గారి పట్ల మా నిబద్ధతను ప్రకటించాం. 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి ప్రకటించాం. 5 లక్షల రూపాయలు అక్కడ మా ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అనౌన్స్ చేశారు. 15 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసాం. ఇంకా ప్రయోగ పాలన తిరిగి తీసుకొచ్చే అవకాశం మా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఉండదు. మేము ముందాక అక్కడ ఆర్జీఓ ప్రకటిస్తే శవానికి సంబంధించిన మొత్తం కార్యక్రమాలు నిర్వహించేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత ఈ రోజు అగ్గికి రాజేసి ఎండాకాలం పూట మంటలు లేపి మొత్తం దాని నుంచి చలిపంట కాచుకున్న ధోరణి. ఇది బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులకు హోం మంత్రి మా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న బండి సంజయ్ గారికి తగదని చెప్తున్నాను. మిగతా బీజేపీ విజ్ఞత వదిలిపెడుతున్నాను. ఇక మూడో విషయం అన్నారు సార్, మేము మేనిఫెస్టో రాస్తున్నప్పుడు టీఆర్ఎస్ లాగానో బీజేపీ లాగానో ఏసీ గదిలో కూర్చొని మేనిఫెస్టో రాసింది మేము కాదు సార్. శ్రీధర్ బాబు గారు నాయకత్వం మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకోవాలి. శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్. మేము దాదాపు 9 మంది మెంబర్స్, నేను, అల్దాస్ జానయ్య గారు, ఇంకొక 2-3 ప్రొఫెసర్స్ కీలక పాత్ర పోషించాం. మేము గాంధీ భవన్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం సార్. ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా దగ్గర తీసుకురండి. మీ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ విధిగా ఉంటుందో ప్రభుత్వ విధి విధానాలు నిర్వహించలేదు మేనిఫెస్టో అన్నాం. ప్రజలు ఏ రకమైన వాళ్ళ సమస్యలు తీసుకొచ్చినా కూడా ఆ సమస్యలను మేము మేనిఫెస్టోలో పెట్టి మేమేం చేసామంటే వాటి పరిష్కారం కోసం మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా. ఇప్పుడు ఆయన పెద్ద సారు మన ప్రకాష్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా. ఎంతో తొండి ప్రభుత్వం సార్ ఇది. మా తెలంగాణ పరిభాషలో మా మాండలిక చెప్పాలంటే తొండి ప్రభుత్వం ఇది. అంటే ఏంటి? మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని 100 పైసలు తీసుకొని 45 పైసలు మాకు ఇస్తున్నారు సార్. మిగతా పైసలు బీమార్ రాష్ట్రాలకు ఇస్తున్నారు. అది వారి ప్రభుత్వం. బీజేపీ మా దగ్గర తీసుకున్న 100 రూపాయలు మాకు ఇవ్వాలండి. వాళ్ళ మీద ఆధారపడే అవకాశం లేదు. దేశంలో ఎప్పుడైనా అట్లా జరుగుతుందండి? దేశంలో ఎక్కడైనా అట్లా జరుగుతుందా? మీకు తెలీదా? రియాజ్ గారు, మీరు గ్రంథాలయ సంస్థ చైర్మన్, విజ్ఞానం ఉన్నవాళ్ళు కదా. కేంద్రం నుంచి 100 కోట్ల శాతం ఎట్లా వస్తుంది? ఏ రాష్ట్రంలో వాళ్ళ పైసలు అన్ని సార్. ఇప్పుడు వాళ్ళ విధానం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? జనాభా ప్రాతిపదిక డీలిమిటేషన్ అన్నారు. మొత్తం నెత్తిలో కొరిగేది ఎవరు సార్? దక్షిణ భారత ప్రజలు కదా. వాళ్ళ విధానాలు కూడా బీమార్ రాష్ట్రాలకు ఉపయోగపడే విధానాలు సార్. అవి భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విధానాలు కావు. చర్చ అది కాదు కదా. రియాజ్ గారు, మీ దగ్గర చెప్పండి.